కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు శివాలయాల్లో అభిషేకాలు చేస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ లో ఉన్న పాత శివాలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. దీపారాధన చేసే భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి రోజు శివయ్యను దర్శనం చేసుకుని వెళ్లేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి చేయవలసినటువంటి శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి అభిషేక పూజాది కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వన్ టౌన్లో ఉన్నటువంటి పాత శివాలయం వద్ద ప్రత్యేకమైనటువంటి పూజాది పడుతూ ఉన్నారు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం అయ్యి ముందుకు వెళ్లేలాగా ఏర్పాట్లను చేపట్టడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏదైతే ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ చేపడుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా క్యూ లైన్లన్నింటినీ కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ దర్శనము, అలాగే 50 రూపాయల క్యూ లైను, అలాగే అభిషేక దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఆలయ అధికారులు చేపట్టారు. పాత శివాలయం వద్ద ప్రతి ఏడాది కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కూడా, అలాగే దీపారాధన చేసుకునేటువంటి భక్తులకు కూడా ప్రత్యేకంగా సెపరేట్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఈరోజు కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, అలాగే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అనే విశేషాలు మనం పంతులను అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేపడతారు? ఈరోజు విశిష్టత ఏంటి? అంటే మాసములలో కల్లా ఎంతో విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. శివకేశవులకి ఎంతో ప్రీతికరమైనది. మరి ఈ రోజున కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని మన బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంలో బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు స్వామి భక్తులు తెచ్చుకున్నటువంటి వివిధ పళ్ళ రకాల పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క పౌర్ణమిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారికి దర్శనార్థం అనంతరం 365 ఒత్తులు వెలిగించుకోవడం, అలాగే ఉసిరికాయ మీద దీపారాధన చేయడం, దీపదానాలు చేయడం, అలాగే ఈ గడిచిన మన 11 నెలల్లో ఏ నెల అన్నా కానీ ఏ రోజు అన్నా కానీ మనం ఇంట్లో పూజా విధానాలు హారతి అగరబత్తులు వెలిగించడం మర్చిపోయినా కూడా ఈ 365 రోజులు ఒత్తులు వేసుకుని ఈ రోజు కనుక పౌర్ణమి రోజున స్వామివారికి దేవాలయ ప్రాంగణంలో వెలిగించుకున్నట్లయితే కనుక 365 రోజులు మన యొక్క చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు ఉంటున్నారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి జ్వాలాతోరణ మహోత్సవం ఎంతో వేడుకగా జరుగుతుంది. అలాగే స్వామివారి ఆలయ ప్రదక్షిణాలు, మధ్యాహ్నం మహాలింగార్చన కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం చెందడానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో పాటు మా దేవాదాయ శాఖ, మన డిఈఓ గారు అయినటువంటి కార్యనిర్వహణాధికారి గారి అందరూ కూడా సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా నడుస్తుంటాం. అంటే పూజ ఈరోజు ఒత్తులు వెలిగించుకునేందుకు, దీపారాధన చేసుకునేందుకు మహిళలు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళ కోసం సపరేట్గా ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఎందుకంటే ప్రతి ఒక్క ఆలయంలో మొన్న జరిగినటువంటి తొక్కిసలాట తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దేవాలయ శాఖ సూచనలు ఇచ్చింది. అంటే ఇక్కడ ముఖ్యంగా మన దేవాలయంలో, మన బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంలో విశేషం ఏంటయ్యా అంటే కార్తీక మాసం అంటే అసలు జనాల సందడి ఎక్కువ, దీపారాధనకే ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి దీపారాధన చేసుకోవడానికి భక్తులకి గడిచిన దేవాలయాల్లో తొక్కిసలాట్ల మాదిరిగా జరగకుండా ఉండేందుకు ముందుగానే దేవాదాయ శాఖ అనుమతితో పూర్తిగా కింద దేవాలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా దీపారాధన చేయకుండా స్వామివారి పైన మేడ పైన భాగంలో దీపారాధనలన్నీ కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫైర్ సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇక్కడ అందుబాటులో ఉండమని చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా శానిటేషన్ వాళ్ళు కానివ్వండి, దీపాలు పెట్టిన వెళ్ళిన భక్తులు కానీ ఎవరు అసౌకర్యంగా గురి కాకుండా ఉండేందుకు అన్ని కూడా ప్రత్యేక చర్యలు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా డిఈఓ గారు, కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి రోజు అంటే రోజు కూడా స్వామివారికి నిత్య
నిత్య దీపారాధన చేసినా చేయకపోయినా ఈరోజు 365 వత్తులు వెలిగించినట్లయితే సంవత్సర కాలం పాటు చేసినటువంటి పూజాది కార్యక్రమాలకి సంబంధించినటువంటి ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ శివాలయంలో ఈరోజు సాయంత్రం జ్వాలా తోరణ కార్యక్రమం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొన్న కాశీబుగ్గలో జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఆలయ ప్రాంగణాలన్నింటినీ కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం, అలాగే ఎక్కడ వాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు సాయంత్రం జ్వాలా తోరణం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం, తెల్లవారుజాము నుంచి ఏవైతే ఏకాదశ రుద్రాభిషేకాది కార్యక్రమాలన్నింటినీ కూడా పాత శివాలయంలో ఎంతో శాస్త్రోక్తంగా చేపడుతున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. విజయవాడ.